ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నిజాం గారు ఉన్నారు. నిజాం గారు చెప్పండి, నిన్న ఏదైతే కేటీఆర్ గారి పిటిషన్ ఎంక్వైరీ కావచ్చు, తర్వాత రేవంత్ రెడ్డి గారి గతంలో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అన్నారు చెర్లపల్లి జైల్లో, మరి ఏందా ఇల్లు అంటే డబుల్ బెడ్రూమ్ కాలేనందుకే నిన్న అరెస్ట్ కాలేడా అని చెప్పేసి అనుకుంటున్నారు. నేను ఒకటే అంటున్నా, ఫార్ములా ఈ రేస్ కేసులో ఎంక్వైరీ జరుగుతుంది. ఈ ఎంక్వైరీకి ఇంత ఉలుకుపడి అక్కడ బీఆర్ఎస్ పార్టీ భవన్ దగ్గర అందరూ కార్యకర్తలు అందరూ పిలిపించుకొని గడబడి చేసే ప్రయత్నము, నేను లోపల వెళ్ళిన వెంటనే మీరు గడబడి చేయండి, కాన్స్టిట్యున్సీలకి పైసలు పంపించడము, నేను లోపల వెళ్ళిన వెంటనే గడబడి చేయడం, జైలుకి అందరికి పైసలు ఇచ్చి అన్ని రెడీ చేసి పెట్టుకున్నాడు. అంతా ఎక్కడి నుంచి అక్కడ రెడీ. కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు లెక్క లేదు. కాంగ్రెస్ పార్టీ ఒకటే, తప్పు చేసిన దానికి ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ చేసే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కాదు, ముఖ్యమంత్రి కాదు. ఎంక్వైరీ చేసే వాళ్ళు ఏసీబీ వాళ్ళు, ఈడీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. దీనికి చట్టంకి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరుగుతుంది. అడిగిన క్వశ్చన్స్కి జవాబు ఇవ్వండి. బయటకు వచ్చి లొటపీస్ కేసు అంటారు. లొటపీస్ కేసుకు నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నువ్వు లొటపీస్ కేసు అంటావు హైకోర్టు పోతావు, లొటపీస్ కేసు అంటావు సుప్రీంకోర్టు పోతావు. అన్ని భయం అనేది ఉంది. భయంతో అన్ని ప్రజలన్నీ కార్యకర్తలను పిలిపించుకొని అంత పెద్ద యంత్రాంగం తయారు చేసుకొని కూర్చున్నారు. అభిమానం ఏందండి? అందరికి ఫోన్లు చేసి పిలిపించినారు. చూడండి, బీఆర్ఎస్ భవన్ రైట్ రౌండ్ ఫుల్ పబ్లిక్ జమ అయిపోయింది. అంటే అభిమానం ఎప్పుడుంటది? అభిమానము ఏదన్నా మంచి పని చేస్తూ ఉంటది. ఈ తప్పు పనికి అవమానం ఉండదు. ఇది మీరు తప్పు చేసినారు 100% అండి. ఇట్ ఈస్ వెరీ క్లియర్. వితౌట్ అప్రూవల్ ఆఫ్ ది క్యాబినెట్, ఇక్కడ ఆర్థిక శాఖ నుంచి ఎలాంటి అప్రూవల్ లేకుండా, ఆర్బీఐ నుంచి అప్రూవల్ లేకుండా 55 crores నువ్వు ఫారెన్ కంట్రీకి ట్రాన్స్ఫర్ చేసినావు. చేయనీకి కంపల్సరీ మీకు అనుమతులు అనేది కావాలి. అనుమతి ఉంటే మళ్ళీ A2గా ఉన్న అరవింద్ కుమార్ గారు ఎందుకు చెప్పినారు? ఆయన చెప్తే మేము పంపించినామని ఆయన చెప్పిండు కదా. అప్రూవల్ ఉందా? మీరు చెప్పనీకి మంత్రి ఇష్టం ఉంటే చేసుకోలేరు. మంత్రి ఏమైనా డిసిజన్ తీసుకోవాలంట, ఏమైనా ట్రాన్స్ఫర్ అమౌంట్ చేయాలంటే ఇది ప్రజల ప్రభుత్వం, ట్యాక్స్ పేయర్స్ అమౌంట్. ఇది దీనికి 100% క్యాబినెట్ అనుమతి కానీ, దానికి కన్సర్న్ సంబంధించిన అప్రూవల్స్ కానీ అది ఉండాలి. ఆర్బీఐను ఇండియా నుంచి ఫారెన్ కంట్రీకి పంపించేటప్పుడు ఆర్బీఐ అప్రూవల్ కనీసం ఉండాలి కదా. లేనప్పుడు మీరు ఇష్టానుసారిగా నేను ఎట్లానే చేస్తా, డిక్టేటర్షిప్గా నేను ఏం చేస్తే అదే కరెక్ట్ అంటే అది కాదు. ఇప్పుడు ఈడీ 100% అండి. తప్పు చేస్తే మనీ లాండరింగ్ జరిగితే దాని మీద శిక్ష అనేది పడుతుంది. 100%. ట్రయల్ అంటే ఇప్పుడు నిన్న పిలిపించినారు, ఇంకోసారి పిలిపిస్తారు. ఏ రోజు ఫుల్ ఇన్ఫర్మేషన్ కన్ఫామ్ గా అయిపోతుంది, ఆ రోజు డెఫినెట్లీ జైలు పోయే ఖాయం ఉంటది. జైలు అయితే కన్ఫామ్ ఉంటది. తప్పు చేసింది యోగా చేసుకో, మంచిగా జిమ్ కావాలంటే లోపల పైసలు పెట్టి జిమ్ అరేంజ్ చేసుకో, అన్ని చేసుకోండి. బయటికి చేస్తలేవు కదా, బయటికి తాగి తిరగాలి కదా. ఇక్కడైతే లోపల ఏం తాగడానికి దొరకదు, సో ఎక్సర్సైజ్ అని చేసుకోండి. టాపిక్ ఏం డైవర్ట్ ఉంటది? ఇది ఒక్కటే కాదండి. ఇప్పుడు ఇది ఒక్కటే కాదు. 10 సంవత్సరాలలో 10 సంవత్సరాలు చేసిన చాలా ఇష్టం వచ్చినట్టు చేసిన డిసిషన్స్ ఉన్నాయి. ఒకటి తర్వాత ఒకటి బయటికి వస్తూనే ఉంటది. ఇది పాలిటిక్స్ కాదు. చేసిన తప్పుకి కోర్టు చూసుకుంటది, చట్టం చూసుకుంటది. ఎలాంటి అర్థం ఉండదు. ఎందుకుంటదండి? మేము అట్లా ఉండాలంటే నిన్ననే పిలిపించడం లోపల చేస్తాం. అట్లా లేదు. ప్రాపర్ ఎంక్వైరీ జరుగుతుంది. ఎందుకండి ఇప్పుడు 5 సంవత్సరం ప్రజలు అనుకున్నారు. 5 సంవత్సరం తర్వాత ప్రజల ఇష్టము. మేము పని మంచిగా చేయకుంటే వాళ్ళు తీసుకుపోయి బీఆర్ఎస్ కి ఇస్తారు. మేము పని మంచిగా చేస్తే ఇంకో 5 సంవత్సరం మనకి ఇస్తారు. 10 సంవత్సరం బీఆర్ఎస్ కి ఇవ్వలేదా? ప్రజలు ఫైనల్ డిసిషన్, ప్రజలు తీసుకున్న డిసిషనే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఒప్పుకుంటారు. తప్పు జరుగుతుంది. తప్పు దాంట్లో క్లియర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. 100% ఎంక్వైరీలో తేలిన తర్వాత అరెస్ట్ అనేది ఖాయం ఉంటుంది. అన్ని వేస్తాం. A to Z చెప్పిన కమిట్మెంట్స్ అన్ని 6 గ్యారంటీస్ కమిట్మెంట్ అన్ని వేస్తాం. ఎందుకంటే కొంచెం స్లో అవుతుంది. ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటాం. ఎందుకంటే మీ లెక్క లేదు కదా, ఎకరానికి 1,00,000 కోట్లు అవి ఇవి అన్ని కథలు మేము చెప్పాం. అంటే దళితకి ముఖ్యమంత్రి చేస్తాం, మేము 12% రిజర్వేషన్ ఇస్తాం. ఇవన్నీ వద్దు. మీరు చెప్పింది 10 సంవత్సరాలు చేయలేదు. మేము సంవత్సరమే అయింది, సంవత్సరంలో మాక్సిమం చేసినాం. మిగిలింది కూడా చేసేస్తాం. మేము ఏ ప్రజల్లో పోయి ఏ మాట వాగ్దానం ఇచ్చినాము 100% మేము ఈ టర్మ్లో 100% వాళ్ళకి ఇస్తాం.